జనసేన ఎమ్మెల్యే పులవర్తి రామాంజనేయులకు పీఎస్సీ చైర్మన్ పదవి రావడంపై కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ హర్షం వ్యక్తం చేశారు. భీమవరంలో రామాంజనేయులు నివాసానికి ప్రత్యేకంగా శ్రీనివాస్ వర్మ వెళ్లి ఆయన్ను అభినందించారు. పీఎస్సీ చైర్మన్ పదవి అంటే కేబినెట్ మంత్రి పదవి కంటే కీలకమైన బాధ్యతని, ఇది సీనియర్ ఎమ్మెల్యేలకు మాత్రమే వచ్చే అవకాశం ఉంటుందని శ్రీనివాస్ వర్మ అన్నారు. రామాంజనేయులు గారు మూడో పర్యాయం శాసనసభ్యుడిగా ఎన్నికైనటువంటి వ్యక్తి. గతంలో 2 సార్లు ఎన్నికైనటువంటి సందర్భంలో ఆయన యొక్క ఏదైతే శాసనసభ పరిధిలో అసెంబ్లీ పరిధిలో ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మనందరికీ కూడా గుర్తున్నటువంటి సందర్భం. ఈరోజు మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి సందర్భంలో ప్రజాపద్దుల సంఘం కమిటీ చైర్మన్ అంటే కేబినెట్ మినిస్టర్ కన్నా ఒక కీలకమైనటువంటి బాధ్యత. చాలా మంది సీనియర్ శాసనసభ్యులకి మాత్రమే అటువంటి అవకాశం దొరికేటువంటి పరిస్థితి ఉంటుంది. అపోజిషన్ లో ఉన్నటువంటి పార్టీకి ఇచ్చేటువంటి సాంప్రదాయం రాజ్యాంగంలో లేదు, కానీ సాంప్రదాయం ఇచ్చేటువంటి సాంప్రదాయం కూడా చాలా సంవత్సరాల నుంచి ఉంది. ఇవాళ ఈ కీలకమైనటువంటి ఏదైతే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఉన్నదో చట్టబద్ధమైనటువంటి కీలకమైనటువంటి సంస్థ. కేంద్రంలో ఏదైతే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఉంటుందో, అలాగే ప్రజాపద్దుల కమిటీ చైర్మన్ కి అన్ని శాఖల మీద రివ్యూ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అన్ని శాఖలకు సంబంధించి ఆర్థిక వ్యవహారాల మీద అన్ని శాఖల యొక్క డిపార్ట్మెంట్ల యొక్క కార్యదర్శులు కానీ, ఈవెన్ ఫైనాన్స్ మినిస్టర్ నుంచి కానీ, మినిస్టర్ నుంచి కానీ అన్ని తెప్పించుకుని రివ్యూ చేసేటువంటి అవకాశం ఉంది. క్యాబినెట్ హోదా కలిగినటువంటి ఏదైతే పీఎస్సీ చైర్మన్ రావడం అనేది చాలా కాలం అయింది, వచ్చి దాదాపు 1.5-2 నెలలు అయినట్టుంది. కాకపోతే మొన్ననే బాధ్యతలు స్వీకరించారు. ఆయనకి బాధ్యత రావడం అనేది నాకు చాలా సంతోషం. మరి దీని ద్వారా ఎమ్మెల్యే గారు కూడా ఈ అసెంబ్లీకి సాధ్యమైనటువంటి అన్ని శాఖలతో సత్సంబంధాలు ఉంటాయి కాబట్టి అన్ని శాఖలతో రివ్యూ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువ గ్రాంట్లు కూడా తెచ్చేటువంటి అవకాశం ఉంటుంది.